ఓం శాంతి 22/2/2026 అవ్యక్త బాప్దాదా రివైజ్ డేట్ 5/2/2009 సేవ చేస్తూ డబల్ లైట్ స్థితి ద్వారా ఫరిష్తా తనపు అవస్థలో ఉండండి. అశరీరిగా అయ్యే అభ్యాసం చేయండి. ఈరోజు బాప్దాదా నలువైపులా ఉన్న పిల్లల యొక్క 3 రూపాలను చూస్తున్నారు. ఏ విధంగా తండ్రి యొక్క 3 రూపాలు తెలుసో అదే విధంగా పిల్లలవి కూడా 3 రూపాలు చూస్తున్నారు. అవి ఈ సంగమయుగం యొక్క లక్ష్యం మరియు లక్షణాలు. మొదటి స్వరూపం బ్రాహ్మణ స్వరూపం, రెండవది ఫరిష్తా స్వరూపం, మూడవది దేవతా స్వరూపం. బ్రాహ్మణ్ సో ఫరిష్తా, ఫరిష్తా సో దేవతా. వర్తమాన సమయంలో ఇప్పుడు విశేషంగా ఏ లక్ష్యం ఎదురుగా ఉంటుంది? ఎందుకంటే ఫరిష్తాగా అవ్వకుండా దేవతగా అవ్వలేరు. వర్తమాన సమయం అనుసారంగా మరియు స్వయం యొక్క పురుషార్థం అనుసారంగా ఇప్పుడు లక్ష్యం ఫరిష్తాగా అవ్వటం. సంగమయుగం యొక్క సంపన్న స్వరూపం ఫరిష్తాసో దేవతగా అవ్వటం. ఫరిష్తా యొక్క నిర్వచనం గురించి తెలుసు కూడా. ఫరిష్తా అనగా పాత ప్రపంచపు సంబంధాలు, సంస్కారాలు, సంకల్పాల నుండి తేలిగ్గా ఉండటం. పాత సంస్కారాలన్నిటి నుండి తేలిగ్గా ఉండాలి. కేవలం మీ స్వభావం, సంస్కారాలు ప్రపంచం నుండి తేలిగ్గా అవ్వడం కాదు. ఫరిష్తా అంటే సర్వుల సంబంధంలోకి వస్తూ సర్వుల స్వభావ సంస్కారాల విషయంలో కూడా తేలికదనం కలిగి ఉండాలి. ఈ తేలికదనానికి గుర్తేమిటి? అటువంటి ఫరిష్తా ఆత్మలు సర్వులకు ప్రియంగా ఉంటారు. ఏ కొందరికో ప్రియమైన వారిగా ఉండటం కాదు, వారు సర్వులకు ప్రియంగా ఉంటారు. ఎలా అయితే బ్రహ్మ బాబాను ప్రతి ఒక్కరూ నావారు అని భావిస్తారో, నా బాబా అంటారో, అలాగే ఫరిష్తా అనగా సర్వులకు ప్రియమైనవారు. కొంతమంది పిల్లలు బ్రహ్మబాబా అయితే బ్రహ్మ కదా అనుకుంటారు. కాని మీరందరూ మీ సమానంగా బ్రాహ్మణాత్మల్లో చూశారు. మీ అందరి ప్రియమైన దాదీని చూశారు. వారిని అందరూ ప్రేమతో నా దాది అని అనుభవం చేస్తూ ఉండేవారు. అన్ని వైపులా అందరి స్వభావ సంస్కారాలుంటూ ఈ పాత ప్రపంచంలో ఉంటూ అతీతంగా మరియు ప్రియంగా ఉన్నారు. అందరూ అధికారంతో మా దాది అంటారు. దీనికి కారణమేమిటి? స్వయం స్వభావ సంస్కారాల నుండి తేలిగ్గా ఉండేవారు. అందరికీ దాది నావారు అని అనుభవం చేయించారు. ఉదాహరణగా నిలిచారు. జగదాంబను కూడా చూశారు. కాని కొంతమంది వారైతే జగదాంబ కదా అనుకుంటారు. కాని దాది మీ బ్రాహ్మణ పరివారంలో మీతో పాటు ఉన్నవారు కదా. దాది నుండి పురుషార్థం గురించి విన్నా లేక వారిని అడిగినా వారి నోటి నుండి సదా ఒకే మాట వచ్చేది, ఇప్పుడు కర్మాతీతంగా అవ్వాలి. కర్మాతీతంగా అవ్వాలనే తపనలో ఇతరులకు కూడా ఇదే మాటను పదే పదే గుర్తు చేయిస్తూ ఉండేవారు. కనుక బ్రాహ్మణులు ప్రతి ఒక్కరి యొక్క లక్ష్యం మరియు లక్షణాలు ఇప్పుడు విశేషంగా ఇవే ఉండాలి, ఉన్నాయి కూడా, కాని నంబర్వారుగా ఉన్నాయి. ఇప్పుడు ఫరిష్తాగా అవ్వాల్సిందే అన్న ఈ తపనే ఉండాలి. ఫరిష్తా అనగా ఈ దేహం, సాకార దేహం నుండి అతీతంగా సదా లైట్ యొక్క దేహధారిగా ఉండటం.
ఫరిష్తా అనగా ఈ కర్మేంద్రియాలకు రాజు. బాప్దాదా ఇంతకు ముందు కూడా వినిపించారు, మొత్తం సృష్టి చక్రంలో ఒక్క బాప్దాదా మాత్రమే నా ఒక్కొక్క బిడ్డ రాజా బిడ్డ అని, స్వరాజ్యాధికారి అని గర్వంతో చెప్తారు. ఫరిష్తా అనగా స్వరాజ్యాధికారి. అటువంటి స్వరాజ్యాధికారి ఆత్మ ప్రకాశస్వరూపధారి. ఎవరైనా ఇటువంటి ప్రకాశపు డబల్ తేలికదనపు స్థితిలో స్థితై ఎవరినైనా కలిస్తే వారి మస్తకంలో ఆత్మజ్యోతి యొక్క బాణం నడుస్తూ తిరుగుతూ కూడా కనిపిస్తుంది. ఇప్పుడు ఈ తీవ్ర పురుషార్థం యొక్క లక్ష్యాన్ని మరియు లక్షణాలను సదా ఇమర్జ్ రూపంలో ఉంచుకోండి. బ్రహ్మబాబాలో చూశారు కదా, బాబాను ఎవరైనా కలిసినప్పుడు, దృష్టి తీసుకున్నప్పుడు, మాట్లాడుతూ ఉన్నప్పుడు ఏం కనిపించేది? అంతిమ సమయంలో ఎలా అనుభవం చేశారంటే, బ్రహ్మబాబా మాట్లాడుతూ మాట్లాడుతూ కూడా మధురమైన అశరీరీ స్థితిలో స్థితయ్యేవారు. ఎంతటి సేవా సమాచారం ఉన్నప్పటికీ ఇతరులకు కూడా క్షణంలో అశరీరీ స్థితిని అనుభవం చేయిస్తూ వచ్చారు. అంతేకాక ఏ మురళినైనా చెక్ చేయండి, పదే పదే నేను అశరీరీ ఆత్మను అని చెప్తూ ఆత్మపాఠాన్ని ఒకే మురళిలో ఎన్నిసార్లు గుర్తు చేయిస్తూ ఉండేవారు. ఇప్పుడు సమయం అనుసారంగా చిన్న చిన్న విస్తారం యొక్క విషయాలు, స్వభావ సంస్కారాల విషయాలు అశరీరీ అవస్థ నుండి దూరం చేసేస్తాయి. ఇప్పుడు ఇందులో పరివర్తన కావాలి. బాప్దాదా ఏం చూశారంటే, సేవలో ఫలితం బావుంటుంది, సేవ కొరకు మెజారిటీలో ఉల్లాస ఉత్సాహాలున్నాయి, ప్లాన్లు కూడా తయారు చేస్తూ ఉంటారు, సందేశం ఇవ్వడం కూడా అవసరమే. బాప్దాదా ఈరోజు కూడా భిన్న భిన్న వర్గాలు, భిన్న భిన్న స్థానాలకు సంబంధించిన సేవలలో మంచి రిజల్ట్ చూశారు. కానీ సేవతో పాటు అశరీరీ స్థితి యొక్క వాయుమండలం ఉంటే తక్కువ శ్రమతో అధిక ప్రభావాన్ని కలిగిస్తుంది. విన్నది బాగానే అనిపిస్తుంది, కానీ వాయుమండలం ద్వారా అశరీరీ స్థితి యొక్క దృష్టి ద్వారా అనుభవం పొందుతారు మరియు ఆ అనుభవాన్ని మర్చిపోలేరు. కనుక ఫరిష్తాతనం యొక్క సాధనను ఇప్పుడు సేవలో విశేషంగా ఎడిషన్ చేయండి, కలపండి. శాంతి, సంతోషం, సుఖం, ఆత్మిక ప్రేమ ఏదో ఒక దాన్ని అనుభవం చేయించండి. నడవడికలో ప్రీతి, ప్రేమ ద్వారా మరియు సంబంధం పరంగా, పరివారం పరంగా ఏ ఆతిథ్యమైతే ఇస్తారో దాని ద్వారా వారు అనుభవం చేసి వెళ్తారు. కానీ అతీంద్రియ సుఖం యొక్క ఫీలింగ్ను, శాంతి యొక్క ఆత్మిక నశాను ఇప్పుడు వాయుమండలం ద్వారా, వైబ్రేషన్ల ద్వారా అనుభవం చేయించాలి అని విశేషంగా అటెన్షన్లో పెట్టుకోండి. విశేషంగా అనుభవం చేయించండి. ఏదో ఒక అనుభవం చేయించండి. వచ్చిన వారు ఇక్కడ సిస్టంను, వ్యవస్థను చూసి ప్రభావితులై వెళ్తారు కదా. పరివార ప్రేమను చూపించే ఇటువంటి సిస్టం మరెక్కడా కనిపించదు అంటారు. అలాగే ఇప్పుడు ఏదో ఒక శక్తి, ఏదో ఒక ప్రాప్తి అనుభవం చేసి వెళ్ళాలి. ఇప్పుడు 70-72 సంవత్సరాలు పూర్తి కావస్తున్నాయి. ఇంత సమయం యొక్క రిజల్ట్ ఏం చూశారు? శ్రమ చేశారు, కానీ ఇప్పటి వరకు బ్రహ్మకుమారిలు కార్యం చేస్తున్నారు, బ్రహ్మకుమారిల జ్ఞానం బాగుంది అంటారు. కానీ వీరికి ఇచ్చేవారెవరు? నడిపించేవారెవరు? సోర్స్ ఎవరు? మీ అందరి నుండి
బాబా అన్న పదాన్ని విని వీరి బాబా అంటున్నారే కాని నా బాబా కూడా వారే అనేది రావాలి. తండ్రి ప్రత్యక్షత ఇప్పుడు గుప్త రూపంలో ఉంది. బాబా బాబా నంటారు కాని నా బాబా, నేను బాబా వాడిని, బాబా నావారు అనేది కోట్లలో కొందరి నోటి నుండి మాత్రమే వెలువడుతుంది. మరి సంగమయుగం యొక్క లక్ష్యమేమిటి? ఆత్మలైన మనందరి తండ్రి వచ్చేశారు. వారసత్వం అయితే తండ్రి నుండి లభిస్తుంది కదా. ఆ ప్రభావం ఫరిష్తా అవస్థ ద్వారా వాయుమండలంలో వ్యాపిస్తుంది. వీరి దృష్టి నుండి ప్రకాశం లభిస్తుంది. వీరి దృష్టిలో ఆత్మికత యొక్క ప్రకాశం కనిపిస్తుంది అన్నట్లుండాలి. ఇప్పుడు తీవ్ర పురుషార్థం కొరకు ఇదే లక్ష్యం పెట్టుకోండి. నేను డబల్ లైట్ ఫరిష్తాను. నడుస్తూ తిరుగుతూ ఫరిష్తా స్వరూపం యొక్క అనుభూతిని పెంచండి. అశరీరీ స్థితి యొక్క అనుభవాన్ని పెంచండి. క్షణంలో ఏ సంకల్పాన్నైనా సమాప్తం చేయడంలో, స్వభావ సంస్కారాలలో డబల్ లైట్గా ఉండాలి. కొంతమంది పిల్లలేమంటారంటే, మేమైతే తేలిగ్గానే ఉంటాము, కాని మా గురించి ఇతరులకు తెలియదు అని. కాని అటువంటి డబల్ లైట్ ఫరిష్తాగా ఉంటే, డబల్ లైట్గా ఉన్నవారి లైట్ దాగి ఉండగలదా? చిన్న స్థూలమైన లైట్ అయినా, టార్చ్ లైట్ అయినా, అగ్గిపుల్లైనా కాని లైట్ ఎక్కడ వెలిగినా అది దాగదు. మరి ఇదైతే ఆత్మిక లైట్. మీ వాయుమండలం ద్వారా వీరెవరు అనేది వారికి అనుభవం చేయించండి. జగదంబగాని దాదీగాని నా గురించి ఇతరులకు తెలీదు అని అనలేదు. తమ వాయుమండలం ద్వారా సర్వులకు ప్రియంగా ఉండేవారు. అందుకే దాదీ ఉదాహరణిచ్చాము. ఎందుకంటే బ్రహ్మబాబా గురించి కూడా బ్రహ్మబాబాలోనైతే శివబాబా ఉండేవారు కదా అనుకుంటారు. ఇక శివబాబా గురించైతే వారెలాగూ నిరాకారుడే. వారు అతీతుడు మరియు నిరాకారుడు. మేమైతే స్థూల శరీరధారులము, ఇంత పెద్ద సంఘటనలో ఉంటున్నాము, ప్రతి ఒక్కరి సంస్కారాల మధ్యలో ఉంటున్నాము అనుకుంటారు. సంస్కారాలను కలుపుకోవటం అనగా ఫరిష్తాగా అవ్వటం. సంస్కారాలను చూసి కొందరు పిల్లలు నిరాశకు కూడా లోనవుతారు. బాబా చాలా మంచివారు, బ్రహ్మబాబా చాలా మంచివారు, జ్ఞానము చాలా బాగుంది, ప్రాప్తులు చాలా బాగున్నాయి. కాని స్వభావ సంస్కారాలను కలుపుకోవడం అనగా సర్వులకు ప్రియంగా అవ్వడం. కొంతమందికి మాత్రమే ప్రియంగా అవ్వడం కాదు. ఎందుకంటే కొందరు పిల్లలేమంటారంటే, కొంతమంది పట్ల విశేషతలను చూసి కూడా ప్రేమ కలుగుతుంది అని. ఫలానా వారి భాషణ చాలా బావుంటుంది, ఫలానా వారిలో ఫలానా విశేషత చాలా బాగుంది, వాణి చాలా బాగుంది అంటారు. ఫరిష్తాగా అవ్వటంలో ఇది విఘ్నమవుతుంది. వారిని మీకు ప్రియమైన వారిగా చేసుకోండి. కాని ఆత్మనైన నేను అతీతంగా ఉన్నాను అని అతీతమైన స్థితిలో ఉంటూ ప్రియమైన వారిగా చేసుకోండి. అంతేకాని విశేషత ఆధారంగా ప్రియమైన వారిగా చేసుకోవడం కాదు. ఫలానా వారిలోని ఆ గుణం నాకు చాలా బాగా అనిపిస్తుంది అంటారు కదా, దానిని ధారణ చేస్తే చెయ్యండి. కాని కేవలం దాని కారణంగానే ప్రియంగా అవ్వడం అంటే అది తప్పు. ఫరిష్తా సర్వులకు ప్రియంగా ఉంటారు. ప్రతి ఒక్కరూ నావారు అని చెప్పాలి. నావారు అన్నది అనుభవం అవ్వాలి. ఇటువంటి ఫరిష్తా అవస్థను చేరుకోవడంలో 2 విషయాలు విఘ్నాలు కలిగిస్తాయి. ఒకటి దేహభానం. ఇది సహజంగానే అందరికీ అనుభవం ఉంది. 63 జన్మల దేహభానం మళ్లీ మళ్లీ ప్రత్యక్షమవుతూ ఉంటుంది. రెండవది దేహాభిమానం. దేహభానం
మరియు దేహాభిమానం. జ్ఞానంలో ఎంతెంతగా ముందుకు వెళ్తారో అంతే స్వయం పట్ల కూడా అప్పుడప్పుడు దేహాభిమానం వచ్చేస్తుంది. ఆ అభిమానం కింద పడేస్తుంది. దేహాభిమానం ఏ రూపంలో వస్తుంది? ఏదైనా విశేషత ఉంటుంది కదా, ఆ విశేషత కారణంగా అభిమానం ఉంటుంది. నేనేమైనా తక్కువ? నా భాషనందరికీ నచ్చుతుంది. నా సేవ యొక్క ప్రభావం పడుతుంది. అలాగే ఏదో ఒక కళ. నేను బాగా హ్యాండ్లింగ్ చేస్తాను. నేను కోర్స్ బాగా చేయిస్తాను. జ్ఞానంలో ముందుకు వెళ్లేటప్పుడు, సేవలో ముందుకు వెళ్లేటప్పుడు ఈ అభిమానం స్వయం పట్ల కూడా వస్తుంది. మరియు ఇతరుల గుణాలు లేక కళలు లేక విశేషతల పట్ల కూడా ప్రేమ కలుగుతుంది. కాని ఏం గుర్తుకొస్తుంది? దేహబానమే గుర్తుకొస్తుంది కదా. ఫలానా వారి బుద్ధి చాలా మంచిది, నా హ్యాండ్లింగ్ చాలా బావుంటుంది. ఈ అభిమానం సేవలో లేదా పురుషార్థంలో ముందుకు వెళ్లేవారికి అభిమానం రూపంలో వస్తుంది. కనుక ఇది కూడా చెక్ చేసుకోవాలి. అభిమానం ఉన్నవారికి అభిమానం ఉందా లేదా అన్నది చెక్ చేసుకోవడానికి సాధనం ఏంటంటే, అభిమానం ఉన్నవారిని కొద్దిగా అయినా అవమానపరిచినా వారి ఆలోచనలను, వారి సలహాలను, వారిలోని కళలను, వారి హ్యాండ్లింగ్ చేసే విధానాన్ని ఎందులోనైనా అవమానం చాలా త్వరగా ఫీల్ అవుతారు. మరియు అవమానం ఫీల్ అయ్యారంటే దానికి మరింత సూక్ష్మ గుర్తేంటంటే క్రోధం యొక్క అంశమైన ఆవేశం ఉత్పన్నమవుతుంది. అది ఫరిష్తాగా అవ్వనివ్వదు. వర్తమాన సమయం అనుసారంగా బాబ్దాదా మళ్లీ సూచన ఇస్తున్నారు. మీ సంగమ యొక్క చివరి స్వరూపమైన ఫరిష్తా స్వరూపాన్ని ఇప్పుడు జీవితంలో ప్రత్యక్షం చెయ్యండి. సాకారంలోకి తీసుకురండి. ఫరిష్తాగా అవ్వటం ద్వారా అశరీరిగా అవ్వటం చాలా సహజమైపోతుంది. మీ చెకింగ్ చేసుకోండి. మీ విశేషత పట్ల గాని లేక ఎవరిదైనా విశేషత పట్ల గాని సూక్ష్మ రూపంలో కూడా ఎటువంటి మోహం లేక అభిమానం అయితే లేదు కదా. కొందరి పిల్లల అవస్థ ఎలా ఉంటుందంటే, చిన్న విషయం జరిగినా కానీ స్థితి తలకిందులైపోతుంది. మనసు మరియు ముఖం సంతోషంగా ఉండటానికి బదులుగా చింతన చేసే ముఖమన్నా ఉంటుంది, లేక చింత కలిగిన ముఖమన్నా ఉంటుంది. అంతేకాక నడుస్తూ నడుస్తూ దుఃఖానికి మరియు నిరాశకు కూడా లోనవుతారు. మనసు సంతోషంగా ఉండేందుకు బదులుగా దుఃఖానికి మరియు నిరాశకు లోనవుతారు. మరి అర్థమైందా? ఇప్పుడు మీ సంగం యుగం యొక్క ఆఖరి స్టేజ్ అయిన ఫరిష్తా తనుపు సంస్కారాలను ఇమర్జ్ చేసుకోండి. బ్రహ్మబాబాను చూశారు కదా, మరి ఫాలో ఫాదర్ చెయ్యాలి కదా. మాట్లాడుతూ మాట్లాడుతూ చివర్లో చాలామంది పిల్లలకు అనుభవం ఉంది. సమాచారం వినిపించాలని వచ్చేవారు, కాని సమాచారానికి అతీతంగా శబ్దానికి అతీతమైన స్థితి అనుభవం చేయడాన్ని గమనించారు. అనేక విషయాల సమాచారాన్ని వినిపించాలని, ఇది చెప్పాలి, అది చెప్పాలి, ఇది అడగాలి అని ఎన్నో ప్లాన్ చేసుకుని వచ్చేవారు. కాని ఎదురుగా రాగానే ఏం చెప్పాలనుకున్నారో అదే మర్చిపోయేవారు. ఇదే ఫరిష్తా అవస్థ. మరి ఈరోజు ఏ పాఠాన్ని పక్కా చేసుకున్నారు? నేను ఎవరిని? ఫరిష్తాను. ఇతర విషయాల నుండి, ఇతరుల విశేషతల నుండి, స్వయం యొక్క విశేషతల నుండి, దేహాభిమానం నుండి అతీతంగా డబల్ లైట్ ఫరిష్తా. ఎందుకంటే ఫరిష్తాగా అవ్వకుండా దేవత అనే ఉన్నతమైన పదవి లభించదు. సత్యుగంలోకైతే వస్తారు,
ఎందుకంటే పిల్లలుగా అయితే అయ్యారు. వారసత్వమైతే లభిస్తుంది, కాని శ్రేష్ఠ పదవి లభించదు. సదా కలిసుంటాము, కలిసి రాజ్యం చేస్తాము అని ప్రతిజ్ఞ చేశారు కదా. సింహాసనంపై కూర్చోకపోయినా సరే రాజ్యాధికారులుగా అవ్వాలి. అక్కడి రాజ్యసభను చూశారు కదా. రాజ్యసభకు ఎవరెవరు అధికారులో వారు తిలకధారిగా మరియు కిరీటధారిగా ఉంటారు. రాజ్య తిలకం, రాజ్యానికి గుర్తు కిరీటం. కనుక బహుకాలం యొక్క స్వరాజ్యాధికారిగా ఉండాలి. మధ్య మధ్యలో కాదు. బహుకాలపు స్వరాజ్యాధికారి సింహాసనంపై కూర్చోకపోయినా కాని రాయల్ ఫ్యామిలీకి అధికారులుగా అవుతారు. అచ్చా, ఈరోజు మొదటిసారి వచ్చినవారు లేవండి. అచ్చా, 3 వంతుల సభ లేచి నిలబడ్డారు. అచ్చా, ఎవరెవరైతే మొదటిసారి వచ్చారో వారందరికీ బాబాతో సాకారంలో కలుస్తున్నందుకు మొదటి జన్మదిన శుభాకాంక్షలు. బాప్దాదా వచ్చిన పిల్లలందరికీ ఇదే వరదానం ఇస్తున్నారు. మీరు రావడం టూ లేట్ సమయంలో వచ్చారు, కాని కొత్తగా వచ్చి ఉన్న పిల్లల పట్ల ఒక విశేష వరదానం ఉంది. అదేమిటంటే, ఎప్పుడు కూడా మేం ముందుకెలా వెళ్లగలము అన్న సంకల్పం చేయకండి. టూ లేట్ ఇక మీదట వచ్చేవారికి. మీరు లేట్గా వచ్చారే కాని టూ లేట్లో రాలేదు. మరియు ఇప్పుడు మీ అందరి పట్ల, విశేషంగా బాప్దాదా మరియు నిమిత్తమై ఉన్న బ్రాహ్మణ పరివారపు సోదరీ సోదరులకు విశేషంగా ఏ సహయోగ భావన ఉందంటే, మీరు ఈ కొద్ది సమయం ఒక్కొక్క సెకండ్ సఫలం చేసుకోవాలి. ఎందుకంటే తక్కువ సమయంలో ఎక్కువ పొందాలి. ఒక్క సెకండ్ కూడా వ్యర్థంగా పోగొట్టుకోవద్దు. కర్మయోగులై నడుచుకోండి. కర్మను విడిచిపెట్టకూడదు, కాని కర్మలో యోగాన్ని జోడిస్తూ కర్మ మరియు యోగం యొక్క బ్యాలెన్స్ ఉంచాలి. బ్యాలెన్స్ ఉంచేవారికి ఎక్స్ట్రాగా బ్లెస్సింగ్స్, ఆశీర్వాదాలు లభిస్తాయి. కావున ఎవరైతే లేటుగా వచ్చారో మీకు ఛాన్స్ ఉంది. టూ లేట్ అన్నది ఇక మున్ముందు రానున్నది. కొద్ది సమయంలోనే చాలా పురుషార్థం చేయొచ్చు. బాప్దాదా వరదానం ఇస్తున్నారు, హిమ్మతే బచ్చే మదతే పాప్. పిల్లలు ధైర్యం ఉంచితే తండ్రి సహాయం ఉండనే ఉంటుంది. నలువైపులా ఉన్న పిల్లలందరికీ బాప్దాదా యొక్క హృదయపూర్వక ఆశీర్వాదాలు, 10 రెట్లు అభినందనలను మరియు శుభాకాంక్షలను ఇస్తున్నారు. మరియు వచ్చినవారు మరియు ఎవరైతే ఉత్తరాలు, ఈమెయిల్స్ పంపారో అవి సెకండ్ కంటే కూడా తక్కువ సమయంలో బాప్దాదా వద్దకు చేరుకుంటాయి. వారికి కూడా మరియు బాప్దాదా కొరకై తపిస్తున్న ఆత్మలకు, బంధనంలో ఉన్న కుమార్తెలెవరైతే దెబ్బలను కూడా కంఠహారంగా చేసుకుంటున్నారో అటువంటి ఆత్మలకు కూడా ప్రియ స్మృతులు. మరియు కొత్త కొత్త స్నేహి ఆత్మలెవరైతే ఇప్పుడు వెలువడుతున్నారో వారు తక్కువగా ఉన్నారు. స్నేహి మరియు సహయోగి డబల్ ఉండాలి. నలువైపులా ఉన్న యువతకు, వృద్ధులకు, పిల్లలకు, మాతలకు, పాండవులకు అందరికీ అభినందనలు. అచ్చా, వరదానము. సాకార మరియు నిరాకార తండ్రి యొక్క తోడు ద్వారా ప్రతి సంకల్పంలోనూ విజయులుగా అయ్యే సదా సఫలతామూర్తు భవ. ఏ విధంగా నిరాకార ఆత్మ మరియు సాకార శరీరం రెండింటి సంబంధంతో ప్రతి కార్యాన్ని చేయగలుగుతారో, అదేవిధంగా నిరాకార తండ్రి మరియు సాకార తండ్రి ఇరువురిని తోడుగా మరియు ఎదురుగా ఉంచుకుంటూ ప్రతి కర్మను మరియు సంకల్పాన్ని చేయండి. అప్పుడు సఫలతామూర్తులుగా అవుతారు. ఎందుకంటే ఎప్పుడైతే బాప్దాదా సమ్ముఖంగా ఉంటారో అప్పుడు తప్పకుండా వారితో వెరిఫై చేయించుకుని
నిశ్చయంతో మరియు నిర్భయతతో చేస్తారు. దీని ద్వారా సమయం మరియు సంకల్పాలు పొదుపవుతాయి. ఏదీ వ్యర్థంగా పోదు. ప్రతి కర్మ స్వతహాగా సఫలమవుతుంది. స్లోగన్: ఆత్మిక స్నేహం సంపద కన్నా కూడా అధికంగా విలువైనది. అందుకే మాస్టర్ స్నేహసాగర్లుగా అవ్వండి. అవ్యక్త ప్రేరణలు: ఏకత మరియు విశ్వాసం యొక్క విశేషతల ద్వారా సఫలతా సంపన్నులుగా అవ్వండి. ధర్మసత్తా కలవారి ఎదురుగా పవిత్రతా శక్తిని నిరూపించండి మరియు రాజ్యసత్తా కలవారెదురుగా ఏకతా శక్తిని నిరూపించండి. ఈ రెండు శక్తులను నిరూపించటం ద్వారా ఈశ్వరీయ సత్తా యొక్క జెండా చాలా సహజంగా ఎగురుతుంది. ఇప్పుడు ఈ రెండింటి పట్ల విశేషమైన అటెన్షన్ ఉండాలి. ఎంతెంతగా మీరు పవిత్రత మరియు ఏకతా శక్తితో వారి సమీప సంపర్కంలోకి వస్తూ ఉంటారో అంతగా వారు స్వయమే మీ వర్ణన చేయటం మొదలుపెడతారు. ఓం శాంతి.